టైమా పొద్దెక్కిపోతుంది కదా. మటన్ తీసుకొద్దాం అనుకున్నాను. మటన్ అయితే వెంటనే వచ్చేవాడు కానీ తలకాయ మాసం కొట్టుకొచ్చాను. లేకపోతే ఇప్పుడే కోసాడు. సరే టైమా పొద్దెక్కిపోతుంది కదా. మటన్ తీసుకొద్దాం అనుకున్నాను. మటన్ అయితే వెంటనే వచ్చేవాడు కానీ తలకాయ మాసం కొట్టుకొచ్చాను. లేకపోతే ఇప్పుడే కోసాడు. సరే కేజీ తలకాయ మాంసం తీసుకున్నాం. దాంట్లో కావాల్సిన సరుకులు 100 గ్రాములు మంచి నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాలన్నర కారం, 2 చెంచాలు ఉప్పు, 3 చెంచాలు గసగసాలు, 1/2 చెంచా కొబ్బరి, కొంచెం అల్లం, 2 చెంచాలు ధనియాలు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 2 చిన్న ఉల్లిపాయ రెబ్బలు. ముందు మసాలాలు నూరుకుందాం. పై మసాలా నూరుకుందాం. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క నూరుకున్నాక చిన్నుల్లిపాయలు వేసి నూరుకుందాం. చిన్నుల్లిపాయలు వేసుకుందాం. అలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. కొబ్బరి, అల్లము, గసగసాలు నూరుకుందాం. కొబ్బరి నలిగింది, అల్లం వేసుకుందాం. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. గసగసాలు వేసి మెత్తగా నూరుకోవాలి. మసాలా నలిగిపోయింది, తీసేసుకుందాం. అమ్మాయి మట్టి చట్టేత్తరా. పొయ్యి మీద పెట్టి సరిపోతుంది. రకాలని కాగింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాం. నూనె కాగింది, మాంసం వేసుకుందాం. పావు గంట మూత పెట్టుకుందాం. పావు గంట అవుతుంది, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు నూరు పెట్టుకున్నామండ గసగసాలు, అల్లము, కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు అట్టు పెట్టుకుందాం. మూత పెట్టమ్మా. ఎంతవరకు వచ్చా? అవుతుందిలే అయ్యా. ఈ లోపు నీ పనులు చూసుకో. నా పని ఏముంది? నా పని ఇదే. నువ్వు కానీ దాని పని చూసినాక అవుతుందిలే. ఆ పని చూద్దాం. ఈ లోపు కోళ్ళు చూడు, కోళ్ళు మేత దేశయ్యి. ఈ లోపు అయితే అయిపోద్ది కూర. మసాలా అది నూరి పెట్టుకున్నావా? ఆఖరిలా నేరే నూరుకుండా. సరేలే అయితే. మూత ఇయ్యి, కారం వేద్దాం. 2 నిమిషాలు అయిపోయింది కదా. 2 చెంచాలన్నర కారం వేసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. బాగా ముక్క మునగాన పోసుకోవాలి నీళ్ళు. ముక్క మునగాన పోసుకుంటే పులుసు బాగా ఉడికి రుచిగా ఉంటుంది పులుసు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం 2 చెంచాలు. ఎప్పుడైనా కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది. మూత పెట్టమ్మా. మూత పెట్టుకొని ఓ పావు గంట ఉడికించుకుందాం. అమ్మా మూత ఈ భార్గవి.
మాసంలో మెదడొచ్చింది కదా, అది సగం కూర ఉడికినాక వేసుకోవాలి. ఇట్లా సగం కూర ఉడికినాక వేసుకుంటే చక్కగా కూరతో పాటు రెడీ అయిపోద్ది. 10 నిమిషాలు మూత పెట్టమ్మా. ఇప్పుడు 5 మసాలా వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. చాయమా రాని, ఆకులు రాని. చాలేమ్మా. పిలిచిపోయి పిల్లలకి వేసిరా. 2వ రౌండ్లో చూద్దాం పిల్లలకి. స్వామి కాలుతుంది కానీ గ్యాప్ లేకుండా బీగేయాలనిపిస్తుంది. సాయం గారు మామూలుగా చాలా బాగుంది. సాయం తల్లి మంచిగా ఎరగొట్టే చెప్పు. క్రాంతి నేను అరగంట నుంచి ఎదురు చూస్తాను, ఎప్పుడైద్దా. క్రాంత ఎట్టుంది స్వామి? ఏ అద్భుతంగా ఉంది, బాగా కుదిరింది. పత్తి లేని కూర స్వామి. బాలింతలు గాని తలకాయ మాసం అంటే కొంతమంది ఏదో పొయ్యికలుగా ఉంటాయి అది అనుకుంటా, దాని అంత టేస్ట్ ఏది ఉండదు, అంత ఆరోగ్యం ఏది ఉండదు. వారానికి ఒకసారి తలకాయ మాసం తింటే చిన్నపిల్లలకైనా కానీ చాలా ఆరోగ్యం. మెడ బీసిద్ది అంటారు, వాస్తవం. మరి అవన్నీ పెద్దోళ్ళు అనుభవం చెప్పరుగా. తలకాయ చేరతా అయితే మెడ వీసిపోద్ది. వెనక అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా ఏ బాలింతలకు ముందు పులుసు పెట్టి పెట్టేవాళ్ళు. పొయ్యికిలల్లో ఏరి స్వామి బాగా సాల్ట్ నీళ్ళు అరసాల్ట్ అయ్యేదాకా మరిగిచ్చి తాగితే మన సూపు లాగా సూప్ లాగా. జయరాత్రం ఎట్టుందా? సూపర్ గా ఉందా? లాగి లాగిరా, నీట్ గా లాగిరా. సరేమ్మా, కూర ఎట్టుందా? తినవేంటి మమ్మ, తినా లాగి మమ్మ, లాగి. మా తాత పేరు వెంకటరత్నం అండి. వీడికి చివర ఆ రత్నం తీసుకొచ్చి పెట్టామన్నమాట, జైశ్రీ రత్నం అని. మన పూర్వీకులు మనం మర్చిపోకూడదండి, వాళ్లే మనకు ఆదర్శం. వాళ్ళు అంత కష్టపడి వెనకాల వాళ్ళ మార్గాలు ఏబట్టే మనం ఈ రోజున ఈ విధంగా మన బతుకు మనం బతుకుతా ప్రశాంతంగా ముద్ద అంటున్నాం. నీ మసాలాలకేమో ఏముందలే. మసాలాల కారం ఏంటి, సొంత కారాలు కాదు స్వామి, టేస్ట్ ఉంటుంది. కూర వండటానికి ప్రతి ఒక్కటి మా అమ్మ తయారు చేసుకుంటుంది. కారం గాని దినుసులు గాని అన్ని కరెక్ట్గా తయారు చేసుకునేది. ఇంకోటి అమ్మ, నేను ఎప్పుడు చెప్పినట్టే అమ్మ ఏది వండినా కానీ చాలా బాగుంటుందండి. చూశారు కదండి మా వీడియో. ఈ కూర మా అమ్మ ఏ విధంగా ఉండింది అదే విధంగా వండుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది అనమాట. అదే విధంగా మెడికల్ వాల్యూస్ కలిగినటువంటి ఈ తలకాయ కూర అనేది చాలా మంచిదండి పిల్లలకి. అంటే చిన్నపిల్లలప్పుడు కొంతమంది తలకాయ లోపల ఉంటారు అనమాట. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే ఆ ఫీడింగ్ ఇచ్చే తల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళని తలకాయ కూర తినమంటారు అనమాట. మా వీడియో చూశారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.